హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సాధన. దీంట్లో గ్రూప్ 1 రిలేటెడ్గా ఇంతకుముందు అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, వాటిని వేరియస్ సబ్జెక్ట్స్కి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, వాటిని బేస్ చేసుకొని ఎలా ఆన్సర్స్ రాయాలి, ఆ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చూసేసామండి. ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ ఈ రెండింటినీ కలిపి ఇవాళ వీడియోలో మనం చూద్దాము. రైట్, మరి దీనికి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది, గ్రూప్ 1లో ఫస్ట్ టైం జాగ్రఫీ అనేటటువంటి దాన్ని మెయిన్స్లో యాడ్ చేశారంటే ఇంతకుముందు ప్రిలిమ్స్లో ఉండేది, బట్ మెయిన్స్లో లేదు. అందువల్ల మనకి మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ లేవు ఈ రెండింటి నుంచి. అందుకని మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఆ మోడల్ క్వశ్చన్స్కి అనుగుణంగా ఎలా ఆన్సర్స్ రాయాలి ఏంటి అన్నది చూద్దాం. ఇవి 5 చాప్టర్స్. ఓవరాల్గా ఏపీ మరియు ఇండియన్ జాగ్రఫీ రెండింటి నుంచి కలిపి 50 మార్కులకి 5 క్వశ్చన్స్ రావచ్చండి. 5 క్వశ్చన్స్ వస్తాయి సెక్షన్ 3లో. 11th నుంచి 15th క్వశ్చన్స్ వరకు ప్రీవియస్ ప్యాటర్న్ బేస్ చేసుకుంటే 5 క్వశ్చన్స్ మనకి దీని నుంచి రావచ్చు. మరి దీని రిలేటెడ్గా 10 క్వశ్చన్స్ ఇవాళ మనం సాల్వ్ చేద్దాము. ఏ విధంగా జాగ్రఫీలో క్వశ్చన్స్ని అప్రోచ్ అవ్వచ్చు ఏంటి అన్న దానికి సంబంధించి ఫస్ట్ వచ్చేటప్పటికి మేజర్ సాయిల్ టైప్స్ ఏంటి. సో ఇక్కడ జస్ట్ క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేశానండి. ఒక్కొక్క దాని గురించి నేను చెప్తాను. ఇవి ఒక 5 క్వశ్చన్స్, ఇవి ఇంకొక 5 క్వశ్చన్స్. ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అటు ఇండియన్ మరియు ఏపీ జాగ్రఫీ రెండింటినీ కవర్ చేస్తూ తీసుకోవడం జరిగింది. ఇవి మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కాదు. ఎందుకో ఇందాక రీజన్ మీకు నేను చెప్పాను ఆల్రెడీ. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈసారి ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ఫస్ట్ టైం అడుగుతున్నారు. ఇది ఫస్ట్ టైం సిలబస్లో యాడ్ చేయడం ద్వారా కొద్దిగా క్వశ్చన్స్ స్టాటిక్గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దాని రిలేటెడ్గానే ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సరే, ఫస్ట్ చూడండి. మేజర్ సాయిల్ టైప్స్ ఏంటి, ఇండియాలో జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఏంటో మెన్షన్ చేయండి అన్నారు. సో మనకి ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ 3 పార్ట్స్గా మనం మన ఆన్సర్ని డివైడ్ చేసుకుంటాము. ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి మేజర్ సాయిల్ టైప్స్ ఏంటి అన్నారు. సో ఇంట్రడక్షన్లో ఇండియా అనేటటువంటి దాంట్లో డైవర్సిటీ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. సో ఎందుకని, ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ సాయిల్ టైప్ని డిటర్మైన్ చేస్తాయి, క్లైమేట్, రిలీఫ్ ఫీచర్స్, టెంపరేచర్స్, ఇవి ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. బాడీ, ఇక్కడ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అని హెడ్డింగ్ పెడతారు. సో ఆ టైప్స్ ఆఫ్ సాయిల్స్లో లెట్సే మనకి 7 టైప్స్ ఉన్నాయి. అల్యూవియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, అట్లా ఒక్కొక్క దాని గురించి రాస్తూ జాగ్రఫికల్ ఎక్స్టెంట్ అన్నారు కాబట్టి అల్యూవియల్ సాయిల్ గురించి, ఒండ్రు మట్టి నేలలు అంటారు తెలుగులో, దాని గురించి రాస్తున్నప్పుడే ఏ ప్రాంతాల్లో ఉంది. సో ఇండియన్ మ్యాప్ చూపించడము, ఆ ఇండియన్ మ్యాప్లో రఫ్గా ఇదిగో ఈ ప్రాంతంలో ఇది ఉంది, ఈ ప్రాంతంలో ఇట్లా అని రాసుకుంటూ వెళ్ళడము. అలా రాసుకొని కంక్లూజివ్గా ఈ విధంగా సాయిల్ డైవర్సిటీ, సాయిల్ టైప్స్ అనేటటువంటి ఉండడం వల్ల అగ్రికల్చరల్, అగ్రో డైవర్సిటీ అనేటటువంటిది ఉంది. అలా ఏదైనా మనం కంక్లూజన్లో రాసుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, జాగ్రఫీలో అన్ని క్వశ్చన్స్కి కంక్లూజన్స్ కంపల్సరీగా ఉండాలి అలాంటిది ఏమీ ఉండదండి. ఉంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు, అలా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది వేరియస్ మినరల్స్కి ఫేమస్. ఇది ఈ కంటెక్స్లో మినరల్ అవైలబిలిటీ చెప్పండి, రఫ్ స్కెచ్ అన్నారు. రఫ్ స్కెచ్ అంటే బొమ్మ వెయ్యాలి మనం, ఏపీలో ఎక్కడెక్కడ ఏ మినరల్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి. ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి ఎందుకని మినరల్ అవైలబిలిటీ ఉందన్నారు. సో ఏ టైప్స్ ఆఫ్ మినరల్ అవైలబిలిటీ ఉంది. సో కడప రాక్స్ ఇవన్నీ ఉండడం వల్ల మినరల్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మినరల్ అవైలబిలిటీ దాని గురించి రాస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైట్, సో నిల్వలు ఎక్కడెక్కడున్నాయి ఏంటి, అలాగా కోల్ నిల్వలు ఎక్కడెక్కడున్నాయి ఏంటి, అట్లా ఎక్స్టెంట్ రాస్తూ మన ఏపీ మ్యాప్ గీసుకుంటాం. సో ఏపీలో ఇదిగో ఈ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి, ఎట్లా ఏపీ మ్యాప్లో రఫ్గా చూపించాలి. జాగ్రఫీలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మ్యాప్ గీయడం ద్వారా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క మార్క్ అయినా మనం గెయిన్ చేసుకోవచ్చు, అది మనకి ఎంతగానో సిగ్నిఫికెంట్ అవుతుంది. మరి కంక్లూజన్ ఎలా రాసుకుంటాము, ఈ విధంగా మినరల్ అవైలబిలిటీ ఉండడం అన్నది న్యాచురల్ రిసోర్స్ మినరల్ అన్నది. సో ఇది ఇండస్ట్రీస్ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఇక్కడ ఉంటుంది. అలా ఏదైనా కంక్లూజన్ రాసుకోవచ్చు. రైట్, థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఇవి రెండూ కూడా లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ని కాజ్ చేసాయి చాలా ప్రాంతాల్లో. అది స్టేట్మెంట్. ఈ కంటెక్స్లో ఇంపాక్ట్ ఆఫ్ మైనింగ్ దేని మీద, సోషియో ఎన్విరాన్మెంట్ మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఆఫ్ మైనింగ్ ఉంటుంది అని. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. సో మైనింగ్ అన్నటువంటిది ఒక మేజర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇంట్రడక్షన్ చూడండి, ఒకవేళ నేను రాస్తే ఇలా రాస్తాను.
మైనింగ్ అన్నది ఒక మేజర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇండస్ట్రీస్కి మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేటటువంటిది ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వీటికి ఇది ఇంపార్టెంట్ రిసోర్స్గా ఉపయోగపడుతుంది. కానీ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు ప్రాబ్లమ్స్ ఫస్ట్, సెకండ్ అట్లా ఒక్కొక్కటి హెడ్డింగ్ పెట్టుకోవడం, రాయడము. వీలైతే ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో మైనింగ్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్, అట్లా ప్రాబ్లమ్స్ ఏంటో మెన్షన్ చేసుకుంటాం. సో కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఏం రాసుకోవచ్చు? ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వాలి, సస్టైనబుల్ మైనింగ్ అనేటటువంటి దాన్ని ప్రమోట్ చేయాలి. మైనింగ్ ఉండాలి కాదనలేం, కానీ అటు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, సస్టైనబుల్ మైనింగ్ వైపుగా ముందుకు వెళ్ళాలి. అలా ఏదైనా మనం కంక్లూజన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 4th క్వశ్చన్. శాండ్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో. అయితే ఈ కంటెక్స్లో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అనేది సివియర్గా శాండ్ స్కేర్సిటీని ఎదుర్కొంటుంది. ఎందుకని, అసలు దేనివల్ల ఈ విధంగా స్కేర్సిటీని ఎదుర్కొంటుంది, ఏమేమి మెజర్స్ గవర్నమెంట్ తీసుకుంది? ఇంట్రొడక్షన్కి వచ్చేటప్పటికి శాండ్ అనేటటువంటిది వేరియస్ ఇండస్ట్రీస్లో రా మెటీరియల్గా వాడతారు. కన్స్ట్రక్షన్ అనేది ప్రైమరీ, అది కాకుండా గ్లాస్ ఇండస్ట్రీలోను వాటన్నిటిలోనూ శాండ్ని వాడతారు. బాడీలో వచ్చేటప్పటికి రీజన్స్, శాండ్ స్కేర్సిటీ రీసెంట్గా రావడానికి రీజన్స్ ఏంటి? గవర్నమెంట్ శాండ్ పాలసీని తీసుకొని రావడం కానీ, ఏవేవైతే పోర్టల్ తీసుకొని రావడము, ఇలా గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ని లిస్ట్ అవుట్ చేస్తాము. కంక్లూజన్ వచ్చేటప్పటికండి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? గవర్నమెంట్ మెజర్స్ ఇన్ని తీసుకున్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని వే ఫార్వర్డ్ ఏంటి, అయితే ఏం చేయాలి, ఫర్దర్గా ఏం చేయాలన్నది ఈ కంక్లూజన్లో రాసుకోవచ్చు. 5th క్వశ్చన్ చూడండి. అర్బన్ మైగ్రేషన్, ఇండియాలో అర్బన్ మైగ్రేషన్ అన్నది మిగిలిన డెవలపింగ్ కంట్రీస్తో పోలిస్తే అంత హ్యూజ్గా లేదు, ఎందుకని అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇది సోషల్ జాగ్రఫీకి సంబంధించినటువంటిదండి. కొద్దిగా మనకి ఫ్యాక్ట్స్ తెలియాలి. ప్రస్తుతానికి ఇండియాలో అర్బనైజేషన్ ఎంత, మైగ్రేషన్ ఏ విధంగా ఉంది? అర్బన్ మైగ్రేషన్కి సంబంధించి ఏమన్నా మనకి నంబర్స్ తెలుసా? దీనికి మీరు సెన్సస్ అంటే జనాభా గణన 2011 నుంచి ఏమన్నా సెన్సస్ నుంచి తీసుకోగలిగితే డేటా రాస్తారు. ఎందుకని తక్కువ ఉంది అని అంటున్నాము అంటే, మిగిలిన వాటితో పోలిస్తే అంటే బ్రెజిల్తో పోల్చిన, చైనాతో పోల్చిన, ఇండోనేషియా ఇలాంటి వీటితో పోలిస్తే ఇండియాలో తక్కువ ఉంది అని చూపించాలంటే వీటిలో ఎంత అర్బనైజేషన్ ఉందో తెలియాలి, అంతేనా? సో ఇదిగో వీటిలో ఇలా ఉంది, అయితే ఇండియాలో ఇలా ఉంది అని రాసి రీజన్స్ రాసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మన దగ్గర డేటా ప్రాపర్గా లేకపోతే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ ఇంటర్నల్ చాయిస్లో దీన్ని వదిలేయడానికి ప్రయత్నించండి, రైట్? కంక్లూజన్ వచ్చేటప్పటికి సో ఇలాంటి కంటెక్స్లో అర్బన్ మైగ్రేషన్కి వన్ ఆఫ్ ద రీజన్స్ అయినటువంటి డిస్ట్రెస్ మైగ్రేషన్ని తగ్గించాలి. మైగ్రేషన్ ఇంపార్టెంటే, కానీ ఆ మైగ్రేషన్ సస్టైనబుల్గా ఉండాలి. అట్లేదైనా ఒక వే ఫార్వర్డ్ లాగా సస్టైనబిలిటీని ఎలా తీసుకొని రాగలమో అన్నది రాయాలి. కానీ ఈ క్వశ్చన్లో ఇందాక చెప్పినట్టు కంపారిజన్ చేయడానికి మన దగ్గర డేటా లేకుంటే ఆన్సర్ రాస్తే దీనికి సరిగా మార్క్స్ రావన్నమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, దేంట్లో? ఆంధ్రప్రదేశ్లో. ఏం రాయాలి దానికి సంబంధించి? ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్కి ఇవి ఉన్నాయి అంటున్నారు. ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. సో ముందు మనకేం తెలియాలి? ఏపీలో పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే, ఈ లార్జ్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఏ జిల్లాల్లో ఎక్కువ ఉంది, ముందు అది రాయాలి, డేటా రాయాలి. 2011 సెన్సస్ ప్రకారం ఏపీలో ఇలా ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఇలా ఉంది, లార్జ్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలు ఇవి, ప్రాంతాలు ఇవి, అలా రాసుకుంటాం. అప్పుడు రీజన్స్, ఇదిగో ఫ్యాక్టర్స్ ఇవి ఏమేమి? క్లైమేట్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అర్బనైజేషన్ కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, ఇవన్నీ నేను రీజన్స్ అవన్నీ రాసుకుంటారు. కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఏం రాయొచ్చు దీనికి కంక్లూజను? సో పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది అనీవెన్గా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సడన్గా ఆలోచిస్తే ఏం కంక్లూజన్ తెలియట్లేదు అనుకుందాం. సో జాగ్రఫీలో అన్ని క్వశ్చన్స్కి కంక్లూజన్ ఉంటుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టర్స్ ఏంటో అడిగారు, రాసేసాము, ఇంకేం కంక్లూజన్ రాయొచ్చు? ఒకవేళ ఈ ఫ్యాక్టర్స్ని బేసిస్లో పెట్టుకొని పాపులేషన్ ఏ విధంగా పాపులేషన్ గ్రోత్ని సస్టైనబుల్గా ఉండేలాగా చేయొచ్చు, లేదా ఈ పాపులేషన్కి తగ్గట్టుగా ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచవచ్చు, అలాంటిది ఏమన్నా రాసుకోవచ్చు. ఒకవేళ అలాంటిది ఏమీ అక్కడ తట్టలేదు ఎగ్జామ్ హాల్లో, వదిలేయచ్చు, ఇబ్బంది ఏం లేదు ఇలాంటి క్వశ్చన్స్కి.
నెక్స్ట్, ఇండియా అనేటటువంటిది వన్ ఆఫ్ ది మెగా బయోడైవర్స్ కంట్రీస్ కదా. ఇంపార్టెంట్ ఫ్లోరా ఫనా ఏంటి, వివిధ ఫారెస్ట్ జోన్స్లో ఉండే ఇంపార్టెంట్ ఫ్లోరా ఫనా ఏంటి అని అడుగుతున్నారు. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. సో మనం ఇంట్రడక్షన్లో బయోడైవర్స్ రీజన్, అటు వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతము ఇటు హిమాలయన్ ప్రాంతాన్ని వరల్డ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ కంటెక్స్లో డైవర్సిటీ ఆఫ్ ఫ్లోరా ఫనా అనేటటువంటివి ఉన్నాయి అని రాసుకుంటాం. బాడీకి వచ్చేటప్పటికి ఫారెస్ట్ టైప్స్, వివిధ డిఫరెంట్ ఫారెస్ట్ టైప్స్, దాంట్లో ఉండే ఫ్లోరా ఫనా అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. ఒక్కొక్క ఫారెస్ట్ టైపు. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడున్నాయి అని రాసుకుంటాం. నార్త్ ఈస్టర్న్ రీజన్, వెస్ట్రన్ ఘాట్స్. సో అక్కడ ఉండేటటువంటి ఫ్లోరా అంటే చెట్లు, ఏ టైప్స్ ఆఫ్ ట్రీస్ అక్కడ ఉంటాయి. ఫనా, ఏ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి. 3 చాలండి. 3 టైప్స్ ఇవి, 3 టైప్స్ ఇవి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు అని అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా చదువుకోవాలి. కంక్లూజన్కి వచ్చేటప్పటికి డైవర్సిటీ ఆఫ్ ఫ్లోరా ఫనా అనేటటువంటిది వన్ ఆఫ్ ది రీజన్స్ బయోడైవర్సిటీకి, మనకి బయోడైవర్సిటీని తీసుకొని రావడానికి ఈ ఫ్లోరా ఫనా డిస్ట్రిబ్యూట్ అయి ఉండడమే వన్ ఆఫ్ ద రీజన్స్. అలాగే ఏదన్నా మనం కంక్లూజన్ రాసుకోవచ్చు. ఏపీ అనేటటువంటిది బయోడైవర్స్ రిచ్ స్టేట్ కదా. మరి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏమేమి మెజర్స్ తీసుకుంది అని అడుగుతున్నాము. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. ఇంట్రడక్షన్లో ఏపీలో ఆల్రెడీ ఇదిగో ఇన్ని వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి, ఇన్ని నేషనల్ పార్క్స్ ఇవన్నీ ఉన్నాయి, బయోడైవర్సిటీ వైజ్గా రిచ్గా కన్సిడర్ చేయొచ్చు, ఇన్ని ఫారెస్ట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి. మరి దానికోసం గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ మీరు ఏదైతే సెంట్రల్ లెవెల్లో ఉంటాయి చూసారా అండి, వాటిని స్టేట్ లెవెల్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్, కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది, ఏం చేస్తున్నారు. వెట్లాండ్స్ ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తున్నారు. నేషనల్ పార్క్స్. సో ఇలాగ మెజర్స్ ఏమేమి ఉన్నాయని స్పెసిఫిక్గా రాసుకుంటారు. సో దీనికి కంక్లూజన్ వచ్చేటప్పటికి ఫర్దర్గా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం అనేటటువంటిది అటు సోషల్గాను, ఇటు ఎకనామిక్గాను, ఇటు ఎన్విరాన్మెంట్కి, మూడిటికి యూజ్ అవుతాయి అన్నట్టుగా రాసుకోగలగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మోడల్ క్వశ్చన్ ఇది, ప్రీవియస్ క్వశ్చన్ కాదు. బట్ చూడండి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ టూల్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్కి అంటున్నారు. దాని ఇంపార్టెన్స్ ఏంటో రాయండి అనండి క్వశ్చన్ యొక్క జిస్ట్ అయితే. ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి అసలు ఈఐఏ అనే టూల్ ఏంటి అని. సో ఓవరాల్గా బాడీలో అసలు ఎలా ఎవాల్వ్ అయిందని ఒక 3-4 సెంటెన్సెస్ అంతే, అంతకు మించి కాకుండా ఏ విధంగా ఈఐఏ ఎవాల్వ్ అయింది, మరి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బాడీలోనే దాని యొక్క ఇంపార్టెన్స్ రాయాలి. ఇంపార్టెన్స్ ఏమేంటి, ప్రాజెక్ట్ అనేది కంక్లూజన్ స్టేజ్లో కాకుండా ఇనిషియల్ స్టేజ్లోనే దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటో తెలుసుకోవచ్చు. లోకల్ కమ్యూనిటీ మీద ఇంపాక్ట్స్ని మిటిగేట్ చేసేదానికి ప్లాన్ చేయొచ్చు. ఇలాగా ఇంపార్టెన్స్ రాసుకుంటారు. కంక్లూజన్లో అయితే రీసెంట్గా ఈఐఏ డ్రాఫ్ట్ వాటన్నిటిలో ఏం చెప్పారు, ఈఐఏ అనేటటువంటిది ప్రికాషనరీ ప్రిన్సిపల్, బాగా గమనించాలి. ఈఐఏ అనేటటువంటిది ప్రికాషనరీ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. ఆ ప్రికాషనరీ ప్రిన్సిపల్ని స్ట్రెంగ్తెన్ చేయాలి కానీ డైల్యూట్ చేయకూడదు. ఇట్లాంటిది ఏదన్నా మీకు కరెంట్ ఇష్యూకు తెలుసు, అలా తెలిసినప్పుడు మీరు అటు ఇంట్రడక్షన్లో అయినా దాని గురించి రాయొచ్చు, కంక్లూజన్లో అయినా దాని గురించి కరెంట్ ఇష్యూ గురించి రాయొచ్చు. మరి ఫైనల్ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్లైమేట్ చేంజ్ వల్ల వెదర్ ప్యాటర్న్స్లో ఏ విధమైనటువంటి చేంజెస్ ఉన్నాయి, వెదర్ ప్యాటర్న్స్. సో మన ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ చెప్పాలి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది అన్నిటి మీదను ఇంపాక్ట్ చూపిస్తుంది, వెదర్ ప్యాటర్న్స్ మీద అన్నిటి మీదను. మరి వెదర్ ప్యాటర్న్లో ఏంటి, టెంపరేచర్, రెయిన్ఫాల్, అవి రెండేనా? వెదర్ ప్యాటర్న్ అంటే ఏంటండి, ఇవి రెండే కదా. సో టెంపరేచర్ ఎలా ఉంది, రెయిన్ఫాల్ ఓవరాల్గా ఎలా ఉందని, వీటిని బట్టి హ్యూమిడిటీ మిగిలినవన్నీ డెవలప్. సో క్లైమేట్ చేంజ్ ఏ విధంగా టెంపరేచర్స్ మీద ఇంపాక్ట్ చేపిస్తుంది, గ్లోబల్ వార్మింగ్ గురించి ఇక్కడ రాస్తారు. రెయిన్ఫాల్, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం. సో అప్పుడు ఫ్లడ్స్, డ్రాట్స్. సో ఇలాగా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది రీసెంట్ ఎగ్జాంపుల్స్, రీసెంట్ డిజాస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు వీటి గురించి రాసుకుంటారు. కంక్లూజన్ వచ్చేటప్పటికి ఏ విధంగా రాస్తాము, ఏం చెయ్యాలైతే, వే ఫార్వర్డ్ ఏంటి, ఏ విధంగా ఈ క్లైమేట్ చేంజ్ అనే ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయాలి, ఈ విధంగా మనం ఆన్సర్ కంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అండి.
వీటికి ఆన్సర్స్ మీరు రాస్తూ ప్రయత్నించండి. నేను ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పినా సరే మీరు పెన్ను పెట్టి రాయకుండా, ప్రాక్టీస్ చేయకుండా ఎన్ని వీడియోస్ చూసినా సరే అంత యూజ్ ఉండదు. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రైట్, ఇవి 10 క్వశ్చన్స్ అండి. మనం ఇంకొక 1 వీడియో ఉంది దీంట్లో పెండింగ్ మన ఈ సిరీస్లో, అది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే మీరు కమెంట్స్లో అడగచ్చు. ఆల్ ద బెస్ట్.